ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట. ఇక్కడ యోబు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను వింటిని, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. నీవు ఉద్దేశించినదేది నిష్ఫలం కానేరదు అని అంటున్నాడు. నమ్ముతున్నావా? సమస్త క్రియలు చేయగలడు ఆయన. దేవుని ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన జ్ఞానం మీరు తెలుసుకున్నప్పుడు మనకి కలిగేది ఏంటంటే మన మీద మనకి అసహ్యం. మనల్ని మనం బాగా ప్రేమించుకుంటాం, అలాగే గౌరవించుకుంటాం కూడా. దేవుని దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది మనం ఎంతగా బలహీనులమో. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడని యోబు గూర్చి సాక్ష్యం ఇచ్చింది దేవుడే. యోబు వంటి వాడు లేడు అని. మరేమైంది? యోబు నన్ను నేను అసహించుకుంటున్నానంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? ప్రియ సంగమా, 5 రొట్టెలు 2 చేపలు గొప్ప అద్భుతం చేశాడు. చేపలు ఎక్కువగా వాడతాం. 2 దోణెల నిండా చేపలు ఇచ్చాడు పేతుడికి. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప పడలే. అయినను ఈ మాట చొప్పున అని అన్నాడు. మరెన్నడూ కూడా తర్వాత పేతురు చేపలు పట్టలేదు, వదిలేశాడు. ఆయన పాదాల మీద పడి, ప్రభువా నన్ను విడిచిపెట్టే, నేను పాపాత్ముడను అని అంటున్నాడు. దేవునికి దగ్గర అయినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది మనం ఎంత నీచులమో అని. ఇతరులతో పోల్చుకోకండి. వారికన్నా నేను అలా ఇలా కాదు. సిలువ దగ్గరికి వచ్చినప్పుడే ఆ ప్రేమ, ఆ ప్రత్యక్షత నీకు అర్థమవుతుంది. 77 ప్రశ్నల తర్వాత యోబుకు తెలిసింది ఏంటంటే, నీవు సమస్తము చేయగలవు, నీవు ఉద్దేశించినది జరుగును అని నేను తెలుసుకున్నాను. అందుకే నన్ను నేను అసహించుకుంటున్నా అంటున్నాడు. చెప్పగలవా నీవు? నా ఎడల మీరు కనపరిచిన నీ ప్రేమ ముందు, వెల్లడి చేసినటువంటి ఆ ప్రేమ ముందు, శత్రువును ప్రేమించిన ఆ ప్రేమ ముందు నా మీద నాకే అసహించుకుంటున్నా అని యోబు అంటున్నాడు. ఆయన ప్రేమ ముందు మనం తగ్గించుకుందాం, ఆయనకు లోబడదాం, పశ్చాత్తాపపడదాం, అనునిత్యము ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉందాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న.